టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవారే ఎదుగుతారన్నారు. పనిలో పనిగా డైరెక్టర్స్ కు చురకలంటించారు. ఆపరేషన్ వాలంటైన్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పారు. కేవలం 75 రోజుల్లో సినిమాను తీశారని ప్రశంసించారు. తక్కువ బడ్జెట్లోనే సినిమా తీశాడంటూ మెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి హాజరైన చిరంజీవి డబ్బులు బాగా పెడితేనే రిచ్నెస్ రాదని, తక్కువ బడ్జెట్ లో కూడా రిచ్నెస్ తీసేలా శక్తి ప్రతాప్ సింగ్ ను చూసి నేర్చుకోవాలన్నారు. ఇది చాలా మంది డైరెక్టర్లకు స్ఫూర్తి కావాలన్నారు. ఎన్నో అలాగే ఇప్పుడు వరుణ్ తేజ్ టీమ్ గజమాలతో మన థ్యాంక్ యూ ఎవ్రీబడి. శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం, బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసేటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ సినిమా కేవలం 75 డేస్లో తను తీయగలిగాడు. అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్, చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో చేశాడు. ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక, ఈ రిచ్నెస్ చూస్తే కనుక, ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా తీశారంటే అది నిజంగా వాళ్ళు నేను విన్నటువంటి బడ్జెట్లో అది ఆషామాషి విషయం కాదు అది. సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి, చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది. రిచ్నెస్ ఎలాగొస్తుందంటే మన థాట్ నుంచి వస్తుంది. ఎలా తీస్తే, తక్కువలో ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది, ఇటు నిర్మాతలు బాగుంటారు, అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను, నమ్ముతున్నాను. అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను.